అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయము వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో బిజినెస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ జీడీపీ రేట్లో ముందంజలో ఉందని, గ్రామీణ స్థాయి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామనేసి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. సార్ ఆంధ్ర ఐటీ మినిస్టర్ గుడివాడ అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తే ఒకసారి లైట్ ర్యాంప్ చేద్దాము. సో ఆటోమేటిక్ Dear students, all of these achievements are results and committed work of Professor PVGD Prasad Reddy with the people, and the Vizag is excellent. So we always enjoy when we come here. Way back in 2016 అనుకుంటే in Chicago. I was there in Chicago. తర్వాత 1 or 2 times రావాలనుకున్నప్పటికీ కోవిడ్ ఇష్యూస్ వల్ల కానీ లేదా దానికి ముందు ఎలక్షన్స్ దీనివల్ల కానీ మీతో కలిసేటువంటి అవకాశం రాలేదు. బట్ ఆన్ దిస్ బిజినెస్ ఫోరం ఆంధ్రాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి బిజినెస్ రిలేషన్షిప్స్ని మరింత పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. మీతో కలిసి ట్రావెల్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది బహుశా విజువల్గా మీ ఎవరికి కనిపించి ఉండకపోవచ్చు. చాలామందిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెల్ఫేరే తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎవరి ముందు మాట్లాడినా ఏం చెప్పినా సరే ఒక రకమైనటువంటి ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే 2 ఇష్యూస్ లాస్ట్ 75 years స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వెల్ఫేర్ ఎప్పుడు జరగల. ఆల్మోస్ట్ 2.5 lakh crores డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక మంది బిలో మిడిల్ క్లాస్ కానీ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం సహకరించేటువంటి కార్యక్రమం ఎంతోమంది నోబెల్ లారెట్స్ కానీ చాలామంది చెప్పింది ఏంటంటే గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ విల్ గ్రో ద స్టేట్స్ ఎకానమీ అనేటువంటిది అమర్త్య సెన్ లాంటి వారు కానీ లేదా రఘురామ్ రాజన్ లాంటి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్స్ కానీ చాలామంది నోబెల్ లారెట్స్ కానీ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎంతోమంది ఎకనామిక్ సంబంధించినటువంటి పెద్దలు కానీ చెప్పినటువంటి మాట. అయితే చాలామంది ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చూడడానికి కానీ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. అంటే డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే దేన్ని ప్రాతిపదికన తీసుకొని చూస్తారు? జిఎస్డిపి గ్రోత్ రేట్. జిఎస్డిపి గ్రోత్ రేట్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే టైంకి 22nd ప్లేస్లో ఉన్నాం. 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 22nd ప్లేస్లో జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఉన్నాం. బిజినెస్ సెమినార్లో కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఇక్కడ ఏ హబ్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న ఏ హబ్లో ఉన్న కంపెనీస్కి కూడా అక్కడ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, అమెరికాలో వీళ్ళ ప్రోడక్ట్స్ కానీ వీళ్ళ సర్వీసెస్ కానీ తీసుకెళ్ళి అమెరికాలో ఎట్లా అమ్మాలనేది కూడా హెల్ప్ చేస్తాం. సో ఈ కాన్ఫరెన్స్ కానీ ఈ బిజినెస్ సెమినార్ కానీ 2 లైక్ దే విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో దాట్ మనకు ఇద్దరు కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్ బాగా ఉండాలని చూస్తున్నాము. సో దానికి మా వంతు సాయం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.